బొంబాయి చట్నీ చేసుకుందామండి. ఇవాళ బొంబాయి చట్నీ దగ్గర 5 to 6 వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇది ఒక సింపుల్ వెరైటీ. ఇది మనకు కావాల్సినవి ఉల్లిపాయలండి, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ అండి, కరివేపాకు, ఒక గార్లిక్ క్లౌజ్ అండి. ఇది ఆప్షనల్ అండి, వేస్తే వేసుకోవచ్చు, రాకపోతే లేదు, ప్రాబ్లం ఏమీ లేదు. సో మనము ఒక గిన్నె పెట్టుకుందాము. గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకుందామండి. చూసారు కదండి. ఇప్పుడు మనం నూనె హీట్ ఎక్కాక అందులో మనము ఆవాలండి, ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మినపప్పు, పావు స్పూన్లో పావు కొంచెము మనము జీలకర్ర వేసారండి. ఇది ఫ్రై అవనివ్వాలి. చూసారు కదండి, ఫ్రై అవుతుంది. మనం గిన్నెలో కదా చేస్తున్నాము, తొందరగానే హీట్ ఎక్కిపోద్దండి. జాగ్రత్తగా రెడీ చేసుకోండి అని, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయ వేసుకున్నామండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, రాకపోతే లేదు. ఇప్పుడు ఇందులో మనము వెల్లుల్లిపాయలు అన్నీ ఫ్రై చేసుకోవాలండి బాగాను. వెల్లుల్లిపాయ ఇలాగ వేసుకున్నాం కదా, చూస్తారు కదండి, ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక ఫ్రై మరీ ఎక్కువ వేగిపోకూడదండి. ఇప్పుడు ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. చూస్తారు కదండి, వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. సో ఇది బాగా మరగనివ్వాలండి. మరిగే లోపల మనము ఒక 2 స్పూన్ల శనగపిండి అండి, 1 స్పూన్ వరిపిండి, కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకొని పేస్ట్లా చేసుకుని ఉంచుకోవాలండి. చూస్తారు కదండి, 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ వరిపిండి వేసాను నేను. వాటర్ వేసానండి. ఇలా కలుపుకోవాలి మనము, ఉండలు అవి లేకుండా చక్క నీట్గా పేస్ట్ లాగా. సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీకి, దోశకి కూడా బాగుంటుంది. యాక్చువల్గా చపాతీకి కూడా బాగుంటుంది. అప్పుడు మనము ఇంకొంచెం చిక్కగా అంటే ఇంకొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి చపాతీకి అయితే. పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అది కూడా పెడతాము. ఇది మాత్రం ఇలాగా ఇడ్లీకి, దోశకి అయితే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా పిల్లలు బాగా లైక్ చేస్తారు. చూస్తారు కదండి, ఇలా పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికాక ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి మనం. చూస్తారు కదండి, ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకున్నాము. మనం చిక్కదనం చూసుకోవాలండి. బాగా చిక్కగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనము ఇప్పుడే. నేను యాడ్ చేశానండి వాటర్, ఎందుకంటే ఇంకా ఇప్పటికే చిక్కగా ఉంది. ఇంకా కొంచెం బాయిల్ అయిందనుకోండి ఇంకా చిక్కదనం పెరుగుతుంది, అందుకని. ఒకవేళ సాల్ట్ చూసుకోవాలండి, సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. చూసారు కదండి, నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నాకు కొంచెం సాల్ట్ పడుతుందని, ఎందుకంటే వాటర్ యాడ్ చేశాను కదా కొంచెం, అందుకని. ఇది నేను శనగపిండి కదండి, మనము కొంచెం రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసాము. శనగపిండి యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే శనగపిండి కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది, అందుకని కొంచెం తగ్గిద్దాము శనగపిండి అని చెప్పి నేను రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేశానండి. సో టేస్ట్ ఏదైనా సేమే ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. యాక్చువల్గా అయితే ఇలాగే బాగుంటుంది, స్మెల్ అది కూడాను. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఆల్మోస్ట్ అయిపోయిందండి, బాగా ఉడకనిచ్చి తీసేసుకోవడమేనండి. మనకి చిక్కపడిపోతుంది ఇది, చూస్తూ ఉండండి అలాగా. చూసారు కదండి, విత్ యమ్మీ బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీ బొంబాయి చట్నీ టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఎప్పుడు మనం కోకోనట్ చట్నీ, శనగపప్పు చట్నీ, టమాటో చట్నీ, ఉల్లి చట్నీ, కారం పొడి, అలాగే సాంబారు ఇలాగ చేసుకుంటాం కదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి
మనము ఈ బొంబాయి చట్నీలు దగ్గర దగ్గర 4 to 5 వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇది వరకు ఆల్రెడీ ఒకటి పెట్టాము, అదొక వెరైటీ, ఇదొక వెరైటీ అండి. ఎక్కువగా అందరూ చూసి లైక్ చేస్తూ ఉంటే మాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకా ఇంకా వెరైటీస్ చేసి పెట్టాలి అనే దీంట్లో ఉంటాము. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా అందరూ లైక్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. వావ్, ఏం లేదు, గిన్నె పెట్టాను కదండి, పొంగిపోతుందని నేను కలుపుతున్నాను. సిమ్లో పెట్టేసుకున్నాము. చూస్తారు కదండి. విత్ ఎమ్మి బొంబాయి చట్నీ విత్ ఇడ్లీ అండి, సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.